హలో దోస్తులు, చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ తీస్తున్నా. ఈరోజు మేము మా దగ్గరలో ఉన్న సూర్యగిరి ఎల్లమ్మ గుడికి అయితే పోతున్నాం. మా ఫ్యామిలీ, చోట ఫ్యామిలీ, నా ఇద్దరు కొడుకులు, నేను, మా ఆయన. ఎప్పటి నుంచో పోవాలనుకుంటున్నాం కానీ ఇంకా అయితలేదు. అసలు ఒక చిన్న ప్రాబ్లం అయితే అప్పుడు మొక్కుకొని ఉండే నేను, అందుకే ఇంకా 11 కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకున్నా. ఇప్పుడు ఆ కొబ్బరికాయలు తీసుకొని వెళ్తున్నాం గుడికి దర్శనం చేసుకోవడానికి. నన్నేమో వెనకాల పడేసిండ్రు, మా వాళ్ళేమో ముంగడ కూర్చురు ఇద్దరు. లటో లటో హాయ్ చెప్తుండు. ఎడిపోతున్నాం మనం, చెప్పు. మంచిగా చెప్పు గట్టిగా. టెంపుల్కి వెళ్తున్నామా? ఎల్లమ్మ గుడికి పోతున్నాం. 11 కొబ్బరికాయలు మొక్కుండే, ఇక మొక్కిన కొబ్బరికాయలను పట్టుకొని పోతానం కార్ల. మా లట్టిగాడేమో కార్ ఎక్కుడే లేటు, 5 నిమిషాలకే నిద్రపోయిండు. గుడికాడికి వచ్చినాము. ఇక రాగానే ముందు ప్రదక్షిణలు వేసి గుళ్ళెకి పోదామని అనుకున్నాము. ఎందుకంటే ఇది వరకు 5 గంటలకే వచ్చేది ఒక్కొక్కసారి పొద్దున. అప్పుడు ఏం చేసేదంటే దర్శనం అయిపోయినాక ప్రదక్షిణలు చేసేది. ఒకసారి గుళ్ళి అడుగు పెట్టి పోయినామంటే మళ్ళీ మళ్ళీ మనకే రావాలనిపిస్తది. నా విషయంలో అయితే అట్లా అయింది నాకు. ఇప్పుడైతే ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు వచ్చి పోతాను దర్శనం చేసుకొని. ఇక మా ఆయన పాపం పోరి వీడియోలు తీస్తాంది. మరి ఈ మధ్య జర వీడియో తీద్దాం ఆమె అనేది అయితే లేదు, గాని ఆయన స్నాపులు తీసుకుంటాడు ఆగి. మరి ఉంటది ఇక ఆయన జోలి. ఇక బయటకు వచ్చి దండం పెట్టుకొని తెచ్చిన కొబ్బరికాయలు అన్ని కొడదామని కొడతారు. నాకు ఒక 3 కొట్టేసరికి చల్లగా అయింది నా పానం. నాతోటి ఇక కాదని, నువ్వు కొట్టబ్బా అని చెప్పి ఆయనకి ఇచ్చిన. ఇక ఆయన దెబ్బ దెబ్బ కొట్టిండు, ఆయన పని కొట్టుకున్నాడు. ఇక కొబ్బరికాయలు అక్కడ నిలబడ్డ అంకులు అయితే 11 కొబ్బరికాయలు కొట్టడానికే అయితే లేదు, అమ్మ ఏం పని చేస్తావు నువ్వు అని అన్నాడు నన్ను. అనగానే ఇక కొద్దిసేపు నవ్వుకున్నాము, ఇంక వెళ్ళేసి వచ్చినాం ముంగల్కి. ఇక వీళ్ళేమో అన్ని దేవుళ్ళ కాడ దండాలు పెట్టుకుంటారు, నేను మాత్రం సైడ్కి వచ్చిన. ఎందుకంటే ఆడ బుట్టలలో పాములు ఉన్నాయి, అవి చూపిస్తారు. నాకు పాములను చూస్తే మత్తు భయం అవుతుంది. రోజు మొత్తం నా వెంటనే ఉన్నట్టే అనిపిస్తుంది పాములు నాకు. అందుకే ఇక నేను పక్కకు వచ్చి నిల్చున్నా. తర్వాత వచ్చిరు. ఇక ఆఫీస్ లో పని ఉందంటే కొద్దిసేపు ఇక ఆఫీస్ కాడ ఆయన ఉంటుంది, ఆ పని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చినాం. సేపు ఇక మా పొట్టేలతో ఆడుకొని మా ఆయనతో ఒక రీల్ చేసి ఇక వీడియో అయితే ఇంతటితో ఆపేసిన. వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి.